RP7 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహార్నిశలు శ్రమించి చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం చూడకుండానే తుది శ్వాస విడిచిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణంలో విశ్వబ్రాహ్మణ మండలం అధ్యక్షులు చింతోజు బాలయ్య ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్రను గుర్తు చేస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వారి ఆశయ సాధనలో ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సుంచు మల్లన్న, చౌలా మల్లేష్, ముస్తాబాద్ శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త శంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ నాయకులు, యాదవ నాయకులు మరియు బహుజన మిత్రులు, అంబేద్కర్ సంఘ నాయకులు ఈరోజు తెలంగాణ మొట్టమొదటి ఉద్యమకారుడు కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. కానీ తనకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ మంచి ప్రావీణ్యం గల వ్యక్తి కనుక తెలంగాణ ఇలాంటి అమరవీరుల వల్లనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాంతోపాటు మనం అందరము ముస్తాబాదులో అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి ప్రతి సంవత్సరము వర్ధంతి మరియు జయంతి జయశంకర్ సారు ఇదే కలిసికట్టుగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుడు, దళిత బహుజనుడు, యాదవులు అందరి పక్షాన ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే సార్ ఏంటంటే తెలంగాణ కొరకు ఎన్నో ప్రయాసాల కూర్చి అభ్యుదయవాదులు, రచయితలు, కవులు, మేధావులు ఎంతోమంది పాల్గొన్నప్పటికీ ఈ తెలంగాణ సిద్ధాంతం కోసం, ఆశయం కోసం, సాధన కోసం పరితపించి నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ చూడకుండానే అమరుడైంది. ఆ సారును ప్రజలు గుండెల్లో దాచుకున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎంతోమంది మేధావులు అమరులైనా, ఎన్నో ఇబ్బందులైనా, ఎన్నో అవస్థలైనా, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమై ముందుండి నడిపించి ఈ తెలంగాణ సాధనలో ముందు పాత్ర వహించిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకోసం ఆ సార్ను ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి, జయంతి మేము గర్వంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకే ఈ సందర్భంగా ప్రతి పౌరుడు, తెలంగాణ ప్రజలు ఈ మన గౌరవ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరవకూడదని మన ఆశయ సాధన కోసం ఇప్పుడైనా ఇంకా ముందుండి తెలంగాణ ప్రజల కోసం సారు చూపిన బాటలో మనమందరం పయనించి నడదామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ జై పులే, జై సిద్ధాంతకర్త జయశంకర్ సార్.